ఒక పెద్ద అడవిలో చురుకైన తోడేలు ఉండేది. అది చాలా తెలివైనది, కానీ దుష్టబుద్ధితో ఉండేది. ఆ తోడేలుకి కొత్త రుచులు ప్రయత్నించాలని అలవాటు. ఒకరోజు దానికి కొంగ మాంసం తినాలని కోరిక వచ్చింది. ఎలా అయితేనేమి, నేను కొంగని నా పద్ధతిలో మోసగించి పట్టుకోగలను అని తోడేలు నిర్ణయించుకుంది. కొద్దిసేపటికి ఒక కొంగ దారిలో కనిపిస్తుంది. ఆ కొంగ ఆహారాన్ని వెతుకుతూ ఉంది. తోడేలు చనువుగా మాట్లాడుతుంది. కొంగ బావా, ఎలా ఉన్నావు? మీలాంటి వాళ్లకు మనస్ఫూర్తిగా భోజనం పెట్టడం నా కర్తవ్యం. నన్ను మర్చిపోయావేమో, మా ఇంటికి రా, నీకోసం ప్రత్యేకంగా చేపల పులుసు వండాను అని ఆహ్వానం పలికి. కొంగకి తోడేలు మాటలు నిజమే అన్నట్టుగా అనిపించాయి. తోడేలు ఎంతో మనోహరంగా మాట్లాడింది కదా, అది తప్పుగా ఆలోచించదని అనిపించింది అని కొంగ తనలో తాను అనుకుంది. వెంటనే తోడేలు ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంది. తోడేలు కొంగకు దారి చూపుతూ తన ఇంటికి తీసుకెళ్ళింది. ఇక్కడ కూర్చో, నేను వంట తయారు చేస్తాను అన్నది. కొంగ ఎంతో సంతోషంగా అనిపించింది. కానీ తోడేలు మనసులో దుష్ట ఆలోచనలు దాగి ఉన్నాయి. అది చేపల పులుసు పేరుతో కొంగని మోసగించి తినాలని ప్రయత్నించింది. ఆ సమయంలో కొంగ తన శక్తిని, తెలివిని ఉపయోగించి తోడేలు వైఖరిని గుర్తించి, ఇది ప్రమాదకరంగా అనిపిస్తుంది, నా తప్పు, నేను ఇక్కడికి రావడం, ఇప్పుడు జాగ్రత్తగా బయటపడాలి అని కొంగ అనుకుంది. కొంగ ఒక బుల్లి ప్లాన్ వేస్తుంది. తోడేలు, ఈ వాసన చాలా బాగుంది, భోజనం ముందు నీ గుహని చూపిస్తావా? పెద్ద గుహ ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని అడిగింది. తోడేలు నమ్మించి కొంగ గుహ బయటికి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయిన తోడేలు కొంగని వెంబడించలేక పోయింది. కొంగ గాలి కంటే వేగంగా అడవి దాటి వెళ్ళిపోయింది. తాను ఆపద నుంచి తప్పించుకున్నందుకు సంతోషపడుతుంది. తోడేలు తన దురాశ వల్ల మరింత ఆకలితో ఉండిపోవాల్సి వచ్చింది.